మనం ఎప్పుడైనా కారులో ట్రావెల్ చేస్తున్నాం, రోడ్డు మీద ఒక కుక్క తిండి లేక బక్క చిక్కిపోయి మనకు కనిపిస్తే వెంటనే మన పొట్టలో దేవేస్తుంది. మన కొలీగ్సే కొంతమంది మన టీమ్మేట్ మీద సాడీలు చెప్పడానికి టీమ్ లీడర్ ని సరదాగా బయటికి తీసుకెళ్లి వాడిపైన లేనిపోని పుకార్లని చెప్తారు. ఏంట్రా అని అడిగితే నేను ఊరికనే చేయలేదు, నాకు కడుపు మండి చేశానని చెప్తారు. కొంతమంది అమ్మాయిలు ఒక అందమైన అబ్బాయిని చూసినప్పుడు నా స్టమక్ లో బటర్ఫ్లైస్ వచ్చాయంటారు. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు మన కడుపులోనూ దేవుద్ది, ఎందుకు మన లంగ్స్ లో దేవతం, ఎందుకు మన స్టమక్ లోనే బటర్ఫ్లైస్ వస్తాయి, మన కిడ్నీలో ఎందుకు రావు, ఎందుకు ఎప్పుడు మన కడుపులోనే మండుద్ది, ఎన్ని ప్యాంక్రియాస్ లో మండొచ్చుగా? ఎందుకంటే మీ బ్రెయిన్ లో వచ్చే ప్రతి ఎమోషన్ కి మీ గట్ రియాక్ట్ అవుతూ ఉంటుంది. అందుకే మీ గట్ ని సెకండ్ బ్రెయిన్ అంటారు. మీ బ్రెయిన్ లో వచ్చే ప్రతి ఎమోషన్ కి, మీ బాడీలో రిలీజ్ అయ్యే ప్రతి హార్మోన్ కి, ఈ లార్జ్ ఇంటెస్టైన్ లో ఉన్న బ్యాక్టీరియాకి ఎంతో కొంత సంబంధం ఉండే ఉంటది. మనకు నమ్మిన మనిషి మనకు ద్రోహం చేస్తే వెంటనే వాంతులు అవుతాయి. ఒక అందమైన అమ్మాయి మన కంటికి కనపడిన వెంటనే మన పొట్టలో జ్యూసెస్ రిలీజ్ అవుతాయి, ఎలాగైనా తినేయాలని చెప్పేసి. మీరు స్ట్రెస్ ఫీల్ అయిన ప్రతిసారి మీ బాడీలో రిలీజ్ అయ్యే కార్టిజోల్ అనే హార్మోన్ దెబ్బకి మీ గట్ బ్యాక్టీరియా చచ్చిపోతుంది. మీకు హైక్ తక్కువ ఇచ్చాడనో, లేకపోతే మీకు లీవ్ అప్రూవ్ చేయలేదనో, మీ మేనేజర్ మీద మీరు కోపంతో ఊగిపోతే మీ స్టమక్ లో ఎసిడిటీ ఫామ్ అవుతుంది. అందుకే ఎక్స్పర్ట్స్ అందరూ కూడా మీ బ్రెయిన్ యొక్క స్టేటస్ ని చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్టమక్ లో ఉన్న డిసీజెస్ గురించి అడుగుతారు. అన్ని రోగాలు కూడా న్యూట్రిషన్ అండ్ ఎక్సర్సైజ్ ద్వారానే తగ్గించలేదు. కొన్నింటిని తగ్గించాలంటే ఫస్ట్ బ్రెయిన్, సెకండ్ బ్రెయిన్ రెండు కలిపి పనిచేయాలి. అందుకే మనం ఎప్పుడైనా కన్ఫ్యూజన్ లో ఉండి ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలో మనకు అర్థం కాకపోతే మన ఫ్రెండ్ మామ నీ గట్ ఫీలింగ్ నమ్ముకోరా అంటాడు. అరే ఈ అమ్మాయి నాకు పడిపోయేటట్టుందిరా, ఇది నా గట్ ఫీలింగ్ అని చెప్తారు. నీ బ్రెయిన్ లో ఉన్న ప్రతి థాట్ ని ఫైనలైజ్ చేసేది నీ గట్టే, అందులో ఉన్న గట్ బ్యాక్టీరియాని.